హలో అండి, అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ మనీష్ గౌడ్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన వ్యాధి గురించి, దీర్ఘకాలిక వ్యాధి గురించి డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా మనం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ శాతం ఉంది. ప్రతి ఇంట్లో ఎవరో ఒక పేషెంట్ ఖచ్చితంగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అదే షుగర్ వ్యాధి, డయాబెటీస్ అని కూడా అంటాం. షుగర్ వ్యాధి మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ అండ్ ఆంధ్ర కలిపి అర్బన్ ఏరియాస్లో 65 నుండి 67%, 50 సంవత్సరాలు పైబడిన వారికి ఉంటుంది. రూరల్ ఏరియాలో 40% ఆఫ్ 50 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాధి ఉంటుంది. సో డయాబెటీస్ అని మనం ఎప్పుడు డిసైడ్ చేస్తాం? సో తినకన్నా ముందు చెప్పాలంటే షుగర్ లెవెల్ ఎప్పుడైతే 126 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ దాటుతుందో ఆ పైబడిన ఉన్నవారికి, ప్లస్ తిన్న తర్వాత ఒక గంటన్నర తర్వాత బ్లడ్లో షుగర్ లెవెల్స్ 180 ఆర్ 200 దాటితే మనం దాన్ని డయాబెటీస్ కిందకి డిసైడ్ చేస్తున్నాం. అండ్ HbA1c అంటే 3 నెలల్లో ఒక యావరేజ్గా మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ ఎంత శాతం ఉంది అనేది మన రక్తంలోని ఎర్ర రక్త కణాల ద్వారా మనం తెలుసుకుంటాం. అది 6.5 కన్నా ఎక్కువ ఉంటే మనం డయాబెటీస్ కిందకి డిసైడ్ చేస్తాం. నార్మల్గా ఈ డయాబెటీస్ అనేది ఇన్సులిన్తో ముడిపడి ఉన్న వ్యాధి. అసలు మనము సింపుల్గా మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మనం తీసుకున్న ఫుడ్, ఆహారం ద్వారా ఆహారం కడుపులోకి, పేగుల్లోకి వెళ్ళిన తర్వాత ఆహారం అరిగి గ్లూకోజ్ అనే ఒక పదార్థం రక్తంలోకి వెళ్తుంది. ఈ రక్తంలోకి వెళ్ళిన గ్లూకోజ్ని మన కడుపు పక్కన ప్యాంక్రియాస్ అనే ఒక అవయవం ఉంటుంది. దాంట్లో ఉన్న బీటా సెల్స్ ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్ పెరుగుతుందో ఇన్సులిన్ యొక్క లెవెల్ కూడా పెరిగి ఈ ప్రతి ఒక్క బ్లడ్ షుగర్ మాలిక్యూల్ని, అంటే గ్లూకోజ్ని, ఒక ఇన్సులిన్ మాలిక్యూల్ సెల్ లోపలికి తీసుకెళ్తుంది. సెల్ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత సెల్లో కొన్ని ప్రక్రియలు ఉంటాయి. అంటే మన లివింగ్కి, సెల్లో జరిగే కొన్ని మలినాలను బయటకు పంపించడానికి, సెల్ యొక్క హెల్దీ లివింగ్కి ఈ గ్లూకోజ్ అనేది చాలా